ప్రైజ్ ద లార్డ్. పిల్లరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయం 29వ వచనం. డ్యూటరానమీ చాప్టర్ 1 and verse 29. అప్పుడు నేను మిమ్మల్ని చూచి దిగులు పడకుడి, వారికి భయపడకుడి. Then I said unto you, dread not, neither be afraid of them. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన వారమును ప్రారంభిస్తున్నాం. పిల్లరా, ఈ యొక్క వారం అంతా కూడా మన జీవితాల్లో దేవుని యొక్క క్షేమాన్ని చూడాలంటే వాక్యం యొక్క వెలుగులో మనం ఉండాలి. ఎప్పుడైతే వాక్యము మన జీవితంలో ఉంటుందో అది మనల్ని వెలిగిస్తుంది, బలపరుస్తుంది, మన యొక్క మార్గములను సరళం చేస్తుంది. ఈ సత్యాన్ని మనం గుర్తించినట్లయితే పిల్లరా ఎంత ధన్యులమండి. ఇక్కడ చూసినట్లయితే మోషే కొన్ని లక్షల మంది నడిపిస్తూ ఉన్నాడు. వారు అరణ్య మార్గంలో వెళ్తున్నప్పుడు, దేవుడు ఏదైతే వాగ్దానం చేసినాడో ఆ యొక్క దేశంలోకి వెళ్తున్నప్పుడు వారికి అనేకమైనటువంటి భయములు కలిగినాయి. అనేక విధములుగా వారు దిగులు పడ్డారు, సనుక్కున్నారు. పిల్లరా, ఇలాంటి సందర్భాల్లో మరి మోషకున్నటువంటి బలం ఏంటండి? అనుకున్నటువంటి ధైర్యం ఏమిటంటే అంటున్నాడు, మీ ముందుండి నడిపించేవాడు శక్తిమంతుడు, బలవంతుడు, కాబట్టి దిగులు పడొద్దు, భయపడొద్దని పిల్లరా వారిని ధైర్యపరుస్తున్నాడు. అది జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో నా ప్రియ సహోదరి, దేవుడు చేసినటువంటి వాగ్దానం నమ్మదగినవి కాబట్టి నేను ధైర్యపరిచేవాడు, బలపరిచేవాడు. ఆయన వైపు చూసి గొప్ప ఆదరణ పొందుకో. తద్వారా క్షేమమైనటువంటి జీవితం, శాంతి సమాధానకరమైనటువంటి జీవితం మనం జీవిస్తాం. ఇలాంటి ఉన్నతమైనటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకముందన మా తండ్రి, పరిశుద్ధమైన దేవా, మీ వాగ్దానములు ఎంత నమ్మదగినవి. ఇక పరిశుద్ధమైనటువంటి వాగ్దానాలు బట్టి మీ కొందనాలు చెల్లిస్తున్నాం. మోషే కొన్ని లక్షల మంది నడిపిస్తున్నాడు. నడిపించడానికి ప్రభువా మోషే జ్ఞానము, శక్తి, బలము మీరై ఉన్నారు కాబట్టి వారితో అంటున్నాడు, మీరు దిగులు పడవద్దు, భయపడవద్దు. గల కారణము మిమ్మల్ని నడిపించేవాడు శక్తిమంతుడు, ఆయన వైపు చూడండి అంటున్నాడు. ప్రభువా వాస్తవానికి వారు ఆ యొక్క జనం వైపు చూశారు, ఆ యొక్క భయముతో నిండిపోయినారు. అయ్యో వీరిని ఎదుర్కొనగలమని దిగులు పడ్డారు ప్రభువా. అయితే మీరు శక్తిమంతుడైన సత్యాన్ని అనేకమైన సార్లు మర్చిపోయి వారి జీవితాల్లో నిరాశ, నిస్పృహలోకి వెళ్ళిపోయినారు. ఈ ఉదయకాల సమయంలో మేము కూడా అనేకమైన సార్లు మా చుట్టూన్న వాటి వైపు చూస్తూ ప్రభువా దిగులు పడుతూ ఉంటాం, కానీ మీ వైపు చూస్తే మాకు జయం కలుగుతుంది. కాబట్టి ఇలాంటి ఉన్నతమైనటువంటి కృప మా పిల్లలందరికీ దయచేయండి. వారికి వ్యక్తిగత జీవితాల్లో, కుటుంబ జీవితాల్లో మీరే నడిపించిన ఆయన మీ సహాయం చేయమని ఈ దినమంతా మీరే కలిగిన భద్రపరిచి ప్రతి ఒక్క చీకటి నుంచి, ప్రతి ఒక్క అపాయం నుంచి తప్పించమని, మీ వైపు చూసి గొప్ప నిరీక్షణతో జీవించడానికి సహాయం చేయమని, ప్రతి ఒక్క అవసరత యేసు ప్రభువారి యొక్క నామంలో తీర్చబడునుగాక కృప చూపెట్టమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన బలమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.